హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ డ్రామా స్టఫ్. ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన లవ్లీ రన్నర్ కే డ్రామా ఫస్ట్ ఎపిసోడ్ చూసేద్దామా? సో లెట్స్ బిగిన్ ది స్టోరీ. ఈ డ్రామాలో హీరో పేరు సంజయ్. ఇతను ఒక ఫేమస్ సింగర్ ఐడోల్ అండ్ హీరోయిన్ నేమ్ ఇమ్సోల్. ఇమ్సోల్ సంజయ్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్ 2009లో ఇమ్సోల్ హాస్పిటల్లో ఉంటుంది. హీరో వాళ్ళ గ్రూప్కి రేడియో స్టేషన్ నుంచి ఇన్వైట్ వచ్చి అందరూ అక్కడికి వెళ్తారు. ఇమ్సోల్ వాళ్ళ మదర్ అంటారు, బయట వెదర్ చాలా బాగుంది, నువ్వు ఇలా బెడ్ పైనే ఉండిపోకూడదు ఇమ్సోల్, డాక్టర్ వీల్ చైర్ కూడా అలవాటు చేసుకోవాలనేసి అంటున్నారు అని చెప్తూ నెయిల్స్ కట్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక నెయిల్ షార్ట్గా కట్ చేస్తారు. అయ్యో బ్లడ్ వచ్చేస్తుంది, ఆయింట్మెంట్ తెస్తా అని చెప్పి వెళ్తారు. రేడియో స్టేషన్ నుంచి ర్యాండమ్గా అందరికీ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు హీరో వాళ్ళ గ్రూప్ అంతా. అలాగే హీరోయిన్కి కూడా ఈ కాల్ వస్తుంది. హాయ్, నేను సంజయ్, మేము 2 months బ్యాకే డెబ్యూట్ అయ్యాం, మేము మీకు తెలుసా అనేసి అడుగుతారు. లేదు మాకు తెలీదు అని చెప్పి హీరోయిన్ ఆన్సర్ చేస్తుంది. అక్కడున్న షో యాంకర్ ఎలా అంటారు, మీరు గిఫ్ట్ విన్ అయ్యారు అని. ఇమ్సోల్, నాకేం గిఫ్ట్ వద్దు, అయినా మీకు ఫన్గా ఉందా, ఇలా చేస్తే మీరు బాగానే ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ మేము కదా ఇది అవ్వాలి, అయినా మీరు నా కాల్ ఇవ్వగలరా చెప్పండి, ఇంకోసారి ఇలా చేయకండి అని చెప్పి ఫోన్ కింద పడేస్తుంది. అప్పుడు సంజయ్ మాట్లాడతాడు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అయినా సరే, థ్యాంక్స్ ఫర్ లివింగ్, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఉంటే అని చెప్పి దానికి మోటివేట్ చేస్తారు. హీరోయిన్ బెక్కి ఇంకా ఏడ్చేస్తుంది వాళ్ళ మామ్ని పట్టుకొని. నెక్స్ట్ సీన్ 2022 ఇయర్ది చూపిస్తారు. అప్పటికి సంజయ్ చాలా పెద్ద ఫేమస్ ఐడోల్ అయిపోతాడు. హీరోయిన్ తనకి పెద్ద ఫ్యాన్ అవుతుంది. తన రూమ్ అంతా సంజయ్కి రిలేటెడ్ స్టఫ్తోనే డెకోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇమ్సోల్ పడుకొని ఉంటే వాళ్ళ గ్రాండ్మా తన ఫేస్ పై లిప్స్టిక్తో రాస్తుంది. ఇంకా ఇమ్సోల్కి మెలకువ వచ్చి లెగుస్తుంది. వాళ్ళ గ్రాండ్మా హ్యాండ్కి ఉన్న తన వాచ్ని చూసి ఆ వాచ్ ఇటు ఇవ్వు గ్రాండ్మా అని చెప్పేసి తను అలా అడుగుతూ ఉంటుంది. వాళ్ళ గ్రాండ్మాకి కొంచెం మతిస్థిమితం ఉండకపోవడంతో వాళ్ళ మదర్ హెల్ప్ తీసుకొని ఆ వాచ్ని బ్యాగ్కి తీసుకుంటుంది. సంజయ్ కన్సర్ట్కి రెడీ అవుతాడు. ఇంతలో వాళ్ళ టీమ్ హెడ్ వచ్చి ఇలా అంటాడు, ఎందుకు నువ్వు నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేయట్లేదు సంజయ్ అని. నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నా అని చెప్తాడు. అసలు నీకు బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఈ కన్సర్ట్ అటెంప్ట్ చేస్తావు కదా, నీకే తెలుస్తుంది, ఆ తర్వాత నువ్వు చెప్పు రిటైర్ అవుతావా లేదా అని చెప్పి. అయినా నీకు ఇది అయిన తర్వాత వెకేషన్ కూడా ఇస్తాం అంటున్నాంగా అని కోపంతో అతను వెళ్ళిపోతాడు. ఇమ్సోల్ ఈ కన్సర్ట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇమ్సోల్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తనని పిక్ చేసుకుని సంజయ్ స్కూల్ పిక్స్ని గిఫ్ట్గా ఇచ్చి అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ తను అక్కడ పిక్స్ తీసుకుంటారు. ఇంతలో తనకి ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి ఒక కాల్ వస్తుంది. కన్సర్ట్కి ఎలాగో 2 hours ఉంది కదా, నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తా అని చెప్పి ఆ ఫ్రెండ్ని అక్కడే ఉంచేసి తను కంపెనీకి వెళ్తుంది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఇమ్సోల్ని చూసి, మీరు ఇక్కడ సెట్ కారు, ఇక్కడ లిఫ్ట్ కూడా లేదు, ఇది 2 floors బిల్డింగ్ కదా, మీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి తన జాబ్ని రిజెక్ట్ చేస్తారు. ఇంకా ఇమ్సోల్ తన డిజేబిలిటీ వల్ల జాబ్ కోల్పోయాను అని కొంచెం సాడ్గా ఫీల్ అయ్యి, అయినా సరే పోన్లే కన్సర్ట్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అని చెప్పేసి తను మళ్ళీ కన్సర్ట్ ఉన్న ప్లేస్కి స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో లేట్గా అక్కడికి చేరుకుంటుంది. ఇంతలో కాన్సర్ట్ దగ్గర ఉన్న డోర్స్ కూడా క్లోజ్ చేసేస్తారు. కానీ మిస్ అయిపోయానని చాలా ఫీల్ అవుతుంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ స్టాఫ్కి ప్లీజ్ చేస్తుంది, లోపలికి పంపించండి అని చెప్పేసి అలా అడుగుతుంది. ఇంకా తన డిజేబిలిటీని చూసి వాళ్ళు కూడా సరే టికెట్ చూపించండి మేము పంపిస్తామని చెప్పి టికెట్ అడుగుతారు. కానీ తన టికెట్ బస్లో పడిపోవడంతో ఇంకా తనని లోపలికి ఎలో చేయరు. అయినా సరే ఆ స్నో పడిన బయటే తను కూర్చొని ఆ కన్సర్ట్ని ఎంజాయ్ చేస్తుంది ఆ సాంగ్స్ వింటూ. షో అయ్యాక తను రిటర్న్ అవుతుంది. వెళ్ళే దారిలో ఒక హ్యాండ్ తగిలి తన ఫోన్ కిందన పడి డిస్ప్లే పగిలిపోయింది. కింద పడిన ఫోన్ తీసుకొని ఇంకా వీల్ చైర్ మూవ్ చేసుకుంటూ వెళ్తుంది. సంజయ్ వాళ్ళ గ్రూప్ అంతా తన మీద కోప్పడతారు. ఎందుకు నువ్వు అసలు రిటైర్మెంట్ని అనౌన్స్ చేస్తా అంటున్నావు సంజయ్ అని అడుగుతారు. నేను మీ అందరితో తర్వాత మాట్లాడతాను, నన్ను ఒక్కరిని వదిలేయండి, మీరు వెళ్ళిపోండి అని ఆ గ్రూప్ని అంటాడు. ఇంకా గ్రూప్ అంతా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇమ్సోల్ వెళ్ళిన త్రోవలో తన వీల్ చైర్ రిపేర్ అయిపోతుంది. ఇంకా ఇమ్సోల్ చాలా బాధపడుతుంది. ఈరోజు అన్నీ తనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలానే వెళ్ళిన త్రోవలో సంజయ్ ఇమ్సోల్ని చూసి కార్ ఆపి తన కోసం అంబ్రెల్లా తీసుకుని వెళ్తాడు. సంజయ్ని చూసి షాక్ అయిపోతుంది ఇమ్సోల్. ఏమైంది, వీల్ చైర్ ఆఫ్ అయిపోయిందా అని అడుగుతాడు. ఇంకా ఇమ్సోల్కి చాలా హ్యాపీ అనిపించి ఏడుస్తూ, నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్తుంది. థ్యాంక్ యూ, మరి నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. ఇంతలో తన ఫ్రెండ్ వస్తుంది తనని పిక్ చేసుకోవడానికి. ఇంకా ఇమ్సోల్ దగ్గర ఉన్న ఆ గ్లాస్ జార్ని తను గుర్తుగా సంజయ్కి ఇస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ మామ్తో ఇలా చెప్తుంది,
నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, అసలు నేను బ్రతకాలి అని చెప్పిన పర్సన్ని నేను మీట్ అయ్యాను అని అంటది. ఇమ్సోల్ దగ్గర ఉన్న వాచ్ ని బాక్స్ లో పెట్టి చూసుకుంటది. ఇంతలో సడన్ గా వాచ్ బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. సుంజయ్ వాళ్ళ హౌస్ లో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. ఈ విషయం ఇమ్సోల్ కి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటది. ఫస్ట్ అయితే ఈ న్యూస్ ఒక ఫేక్ న్యూస్ అని నమ్మదు, కానీ అన్నిటిలోనూ ఈ న్యూస్ రావడం వల్ల తను తెలుసుకొని వెంటనే తనున్న హాస్పిటల్ కి స్టార్ట్ అవుతుంది. వెళ్ళిన దారిలో ఒక పోల్ కి తగిలి తన వాచ్ అనేది కింద వాటర్ లో పడిపోతుంది. అది తీసుకోవడానికి తిను కూడా వాటర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా సడన్ గా ఆ వాచ్ ఆన్ అయ్యి టైం మొత్తం చేంజ్ అయిపోతుంది. అక్కడ ఉన్న పోస్టర్ వీడియోస్ లో సుంజయ్ చనిపోయినట్టు న్యూస్ వస్తుంది. అది చూసి ఇమ్సోల్ చాలా ఏడుస్తుంది. ఇది అసలు నిజం కాదు, ఇందాకే కదా హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి అన్నారు, ఇంత సడన్ గా ఎలా చచ్చిపోతాడు అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తూ ఉంటది ఇమ్సోల్. ఇంతలో సడన్ గా వాచ్ లో టైం అంతా చేంజ్ అయిపోయి అక్కడున్న థింగ్స్ అన్ని పాజ్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఓపెన్ చేస్తే ఇమ్సోల్ తన పాస్ట్ కి వెళ్తాది. తను తన క్లాస్ లో పడుకొని ఉంటది. సార్ వచ్చి తనని లేపి, నువ్వు పగటి కలలు కంటున్నావా, లెగు, నువ్వు లెగిసి క్లాస్ బయట నించో అని చెప్పేసి అంటారు. ఇంకా ఇమ్సోల్ తన క్లాస్ రూమ్ అంతా చూసుకొని నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అని చెప్పి తన షాక్ లో ఉంటది. ఇంకా తను అక్కడి నుంచి వెంటనే పరిగెట్టుకుంటూ స్కూల్ బయటికి వచ్చేసి అక్కడున్న ఒక అబ్బాయికి అడుగుతుంది, సుంజయ్ ని చూసావా అని చెప్పేసి. అప్పుడు స్టూడెంట్ ఇలా చెప్తాడు, తను స్విమ్మింగ్ కాంపిటీషన్ ప్రాక్టీస్ లో ఉన్నాడు అనేసి. ఇంకా ఇమ్సోల్ అది తెలుసుకొని సుంజయ్ ఉన్న ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సుంజయ్ ను చూసి పరిగెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకొని ఏడుస్తుంది. సుంజయ్ అడుగుతాడు, ఎవరు నువ్వు అనేసి. అయినా తను హక్ చేసుకుంటూ ఇలా అంటది, నువ్వు ఇంత సఫర్ అవుతున్నావా, నువ్వు ఒక్కడవే ఇంత సఫర్ అవుతున్నావని నాకు అస్సలు తెలియదు సుంజయ్, ఐ లవ్ యూ సుంజయ్ అనేసి హక్ చేసుకుంటూ అంటది. ఇంతలో సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తనని బయటికి తీసుకెళ్లిపోతారు. ఇంకా ఇమ్సోల్ నడుచుకుంటూ ఇలా అంటది, నేనంతా డ్రీమ్ లో ఉన్నానా లేక చనిపోయానా అని అనుకుంటూ రోడ్ సైడ్ న కూర్చుంటది. ఇమ్సోల్ ని చూసిన సుంజయ్ అక్కడ ఆగి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు. ఇమ్సోల్ కిందన పడిపోతది. నువ్వు దెయ్యానువా అని అడుగుతాది. కింద పడిపోయిన వాచ్ ని తీసుకుంటాడు సుంజయ్. నేను చూడగలుగుతున్నా అంటే నేను కూడా చనిపోయాను గల అని ఏడుస్తుంది ఇమ్సోల్. ఆ వాచ్ తిరిగి ఇమ్సోల్ కి ఇచ్చేస్తాడు. తీసుకో, నా దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఉంది అని అంటాడు. అది నీదే అని చెప్తాది. కానీ సుంజయ్కి అర్థం కాదు. అయినా నేను నీతో వస్తాను సుంజయ్, నువ్వు ఎలోన్గా ఉండవు, మనం బ్యాక్కి వెళ్ళిపోదాం, ఆ బ్రిడ్జిని క్రాస్ చేయొద్దు అని చెప్తుంది. ఆ బ్రిడ్జిని క్రాస్ చేయకుండా చూడడానికి ట్రై చేస్తుంది. కానీ సుంజయ్కి ఇదంతా తెలియదు కాబట్టి తన ఇంటికి వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జిని క్రాస్ చేయాలని చెప్తాడు. హీరోయిన్ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో తను ఒక టాక్సీని పిలిచి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళాక సుంజయ్కి ఇమ్సోల్ ఇచ్చిన వాచ్ని చూసి, నా వాచ్ నా దగ్గరే ఉంది, మరి ఇది ఎక్కడిది అని చెప్పేసి అనుకుంటాడు. ఇది ఎలా అయినా ఇమ్సోల్కి ఇచ్చేయాలి అని అనుకుంటాడు. నెక్స్ట్ ఇమ్సోల్ తన ఇంటికి వెళ్తాది. తన ఇంటి దగ్గర ఉన్న ఏరియాని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. లోపట వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ గా ఉంటారు. తను క్లాస్ స్కిప్ చేసి బయటకు వచ్చేసినట్టు వాళ్ళ మమ్మీకి తెలిసి అడుగుతారు. కానీ వాళ్ళ మమ్మీని చూసి తిని అంటది, ఏంటి మమ్మీ ఇంత యంగ్ గా ఉన్నావు అని చెప్పి అంటారు. పక్కనే ఉన్న క్యాలెండర్ చూసేసరికి 2008 అని ఉంటది. వాళ్ళ గ్రాండ్ మా హెల్తీగా ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హక్ చేసుకుంటది. ఆ నెక్స్ట్ తన రూమ్ కి వెళ్ళి ఇలా అనుకుంటది, 2008 అంటే నా లెగ్ యాక్సిడెంట్ కంట ముందు అని అనుకుంటది. తను వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ అలానే మదర్ మధ్య వెళ్ళి పడుకుంటది. మార్నింగ్ కి నేను లెగిస్తే ఇదంతా నిజంగా జరుగుతున్నట్టు లేదా నేను డ్రీమ్ లోనే ఉన్నట్టు అని అనుకుని పడుకుంటది. మార్నింగ్ తను లెగ్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఎత్తలేదు. అయ్యో, అయితే ఇదంతా డ్రీమా, నేను నా లెగ్స్ ని లిఫ్ట్ చేయలేకపోతున్నాను అని అనుకుని చూస్తుంది. చూసేసరికి తన బ్రదర్ తన లెగ్స్ పై పడుకొని ఉంటాడు. ఇంకా వాళ్ళ బ్రదర్ ని సైడ్ కి నెట్టేసి తను పైకి లెగిసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇదంతా డ్రీమ్ కాదు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ హ్యాపీగా ఇమ్సోల్ స్కూల్ కి రెడీ అయ్యి వెళ్తాది. సుంజయ్ తన దగ్గర ఉన్న వాచ్ ని రిటర్న్ ఇచ్చేయడానికి ఇమ్సోల్ గురించి వెయిట్ చేస్తాడు. ఇంతలో ఇమ్సోల్ తనని చూస్తుంది. తను చనిపోయిన న్యూస్ గుర్తు వచ్చి ఏడుస్తుంది. ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. సుంజయ్ ఇమ్సోల్ ని చూసి అక్కడికి వెళ్తాడు. ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.